ఓం శ్రీ పరమాత్మని నమః. అక్కడ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు తదితర మహాత్ములు యుద్ధము చూడవలనని అభిలాషతో వచ్చి అక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. అటువైపు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షస యోధులేమో 14,000 మంది. ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రము ఒక్కడే. అటువైపు రాక్షసులు 14,000 మంది ఉన్నారు, ఇటు శ్రీరాముడు ఒక్కడే. ఇక యుద్ధము జరుగుట ఎట్లు అని అనుకొనుచు రాజర్షులు, సిద్ధగణములు వారు, బ్రాహ్మణోత్తములు, విమానములలో ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగుల ఉత్కంఠతతో ఉండిరి. వైష్ణవ తేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామ రంగమున అగ్రభాగమును నిలిచియుండగా చూచి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరుగని ప్రాణులన్నీను భయముతో మిక్కిలి వ్యత చెందెను. ఎట్టి మహాకార్యమునైనను సునాయాసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా నుండును. కానీ రణభూమి యందు నిలిచియున్న ఆయన రూపము జగత్తును లయమునచ్చుటకై పినాకము అను త్రిశూలముతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపము వలె భయావహమై ఒప్పుచున్నది. దేవతలు, గంధర్వులు, చారణులు మొదలగు వారు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకునిచుండగా అంతట్నూ వ్యాపించి ఉన్న రాక్షసుల సేన కనబడెను. అది గంభీరములైన ధ్వనులను కావించుచుండెను. భీకరములైన కవచములను, ఆయుధములను, ధ్వజ పతాకములను కలిగి ఉండెను. ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేయుచుండిరి. శత్రువులను నేను చంపుదును అని పలుకుచు వారు ముందుకు దూకుచుండిరి. ధనుష్టంకారములను కావించుచుండిరి. వడలు మరిచి పిచ్చిగా ఎగురుచుండిరి. గట్టిగా కేకలు వేయుచుండిరి. దుందుబులను మ్రోగించుచుండిరి. రణోత్సాహములతో వెలువడిన రాక్షసుల ఆ కోలాహల ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయెను. వనములలో సంచరించినట్టి పెద్ద పులులు మొదలగు క్రూర మృగములన్నీయును ఆ భీకర శబ్దములకు భయపడి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు తీసినవి. క్రమముగా ఆ సేన సముద్రము వలె గంభీరుడను వివిధములగు ఆయుధములను ధరించి ఉన్నవాడును అయిన శ్రీరాముని వేగముగా సమీపించెను. యుద్ధ విద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతట్ను ప్రసరింపజేయుచు యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆ కరుని సైన్యమును చూసెను. ఆ రాక్షసులను వధించుటికై ఆ మహావీరుడి వింటిని ఎక్కుపెట్టి తూనీరముల నుండి బాణములను తీసి క్రుద్ధుడై నిలిచెను. క్రుద్ధుడైన శ్రీరాముడి ప్రళయ కాలాగ్ని వలె తేజరిల్లుచు శత్రువులకు దుర్నిరీక్షుడై ఉండెను. మహా తేజస్సుతో కూడిన శ్రీరామును చూచి భీతిల్లిన వనదేవతల పరుగులు తీసిరి. యుద్ధావేశముతో క్రుద్ధుడై ఉన్న శ్రీరాముని రూపము దక్షిణి యజ్ఞమును ధ్వంసము చేయుటకు ఉద్యుక్తుడై త్రిశూలధారి అయిన రుద్రుని రూపం వలె ఒప్పుచుండెను. కథన రంగమునందలి అగ్రభాగమున నిలిచియున్న రామునిలో ఆవేశించియున్న తీవ్రమైన తేజస్సును గాంచి ప్రాణులన్నీను భయకంపితలై వేగముగా పరిగెత్తినవి. రాక్షసుల యొక్క సైన్యం ధనుర్బాణములను, ఆభరణములను, ధ్వజ పతాకములను, అగ్నివలే మెరయుచున్న కవచములను ధరించియుండెను. అప్పుడు ఆ సేన సూర్యోదయము సమయమున నల్లని మేఘ సమూహము వలె వెలసిల్లుచుండెను. అక్కడ శ్రీరాముడు ప్రళయకాల అగ్ని వలె ఆయన రూపం ఎప్పుడూ చూచి ఉండిన వారు ఎంతో భీతిని పొందారు. అలాంటి మహా రూపాన్ని శ్రీరాముడు ఆ యుద్ధ సమయంలో చూపించాడంటే ఎప్పుడూ సౌమ్యంగా, ఆనందంగా, చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండేటి శ్రీరాముడు 14,000 మంది రాక్షస యోధుల ఎదుట ఒక్కడే నిల్చొని వారిని తుదముట్టించడానికి ఒక ప్రళయ కాలాగ్ని వలె ఉన్నాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే 24 సర్గః 24వ సర్గము సమాప్తం. 25వ సర్గం రేపు చెప్పుకుందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం. జై శ్రీరామ్.